హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు గవర్నమెంట్ జాబ్స్ అడ్డా ఛానల్. ఎవరైతే ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం స్టాటిస్టిక్స్ సాంఖ్యాక శాస్త్రం గురించి తెలుసుకుంటాం. డీప్గా ఏం చదవం ఇక్కడ, జస్ట్ మనకి ఆర్ఆర్బి ఎన్టీపీసీ కానివ్వండి, గ్రూప్ డీకి కానివ్వండి. సో మనకి తీసుకుంటే 1 to 2 క్వశ్చన్స్ తప్పకుండా 100% రావడం అనేది జరుగుతుంది ఈ టాపిక్ నుంచి. సో వీడియో అనేది అప్లోడ్ చేయడం కొంచెం లేట్ అవుతుంది, సో అయినా పర్లేదు చూడండి. సో ఈ టాపిక్ నుంచి కొన్ని మెయిన్ ఒక 6 to 7 ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటాయి, వాటికి సంబంధించి 100% ఎగ్జామ్లో మనకు క్వశ్చన్ అనేది అడగడం జరుగుతుంది. సో ఇంకా డీప్గా చదవాల్సిన మనకు అవసరం లేదు. ఈ స్టాటిస్టిక్స్లో మనకి 6 to 7 ఏదైతే నేను చెప్తానో సో అది నేర్చుకోండి. వాటి నుంచి మీకు 1 or 2 క్వశ్చన్స్ తప్పకుండా మీకు రావడం అనేది జరుగుతుంది. సో దీంట్లో మనకి ఫస్ట్గా మీన్. సో దీన్ని తెలుగులో మనం సగటు అంటాం, మీన్. అలాగే దీన్ని యావరేజ్ అని కూడా అంటాం. సో మనకి ఇక్కడ ఒక 7 రాశాను టాపిక్స్, దానికి సంబంధించి ఈ డేటా అనేది ఈ విధంగా డేటా ఇస్తాడు మీకు ఎగ్జామ్స్లో. 6 నెంబర్స్ ఇవ్వచ్చు, 8 నెంబర్స్ ఇవ్వచ్చు, 10 నెంబర్స్ ఇవ్వచ్చు, ఎన్ని నెంబర్స్ అయినా ఇవ్వచ్చు. ఇక్కడ ఒక 8 నెంబర్స్ డేటా అనేది నేను తీసుకున్నాను. ఈ డేటాని బేస్ చేసుకుని మనకి ఏ క్వశ్చన్, ఇందులో నుంచి ఏ క్వశ్చన్ అడిగినా మనకి ఏ విధంగా సాల్వ్ చేయాలో మనం చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసి మీన్, సగటు అంటే యావరేజ్ అనమాట. ఏం చేస్తాం మనం, దీనికి యాక్చువల్ ఫార్ములా ఏంటిది, సమ్ ఆఫ్ నెంబర్స్, సమ్ ఆఫ్ నెంబర్స్ బై నెంబర్ ఆఫ్ నెంబర్స్. సో దీని యొక్క ఫార్ములా ఏంటిది అంటే సమ్ ఆఫ్ నెంబర్స్ బై నెంబర్ ఆఫ్ నెంబర్స్. సమ్ ఆఫ్ నెంబర్స్ అంటే ఈ టోటల్ నెంబర్స్ యొక్క సమ్, ఈ మొత్తం ఈ అంకెల మొత్తం బై ఎన్ని అంకెలు ఉన్నాయో వాటి యొక్క వాల్యూ. సో ఇక్కడ సమ్ ఎంత వస్తుంది మనకి చూసుకుంటే 2, 2 + 4 6, 6 + 5 11, 11 + 3 14, 14 16 17 19, ఇది 5 24. సో టోటల్ 24. టోటల్ మనకి ఎన్ని నెంబర్స్ ఉన్నాయి, టోటల్ వాల్యూ వచ్చేసి 24 సమ్ అనేది. సో సమ్ ఆఫ్ నెంబర్స్ వచ్చేసి 24 వచ్చేసింది. ఇప్పుడు నెంబర్ ఆఫ్ నెంబర్స్ ఎన్ని ఉన్నాయి కౌంట్ చేయాలి. ఎన్ని ఉన్నాయి, 1 2, ఈ 0 కూడా మనకు ఒక నెంబరే, అది 3 4 5 6 7 8 9. సో టోటల్ ఇక్కడ ఎన్ని ఉన్నాయి మనకి 9 నెంబర్స్ ఉన్నాయి. సో 9. సో ఎన్ని నెంబర్స్ ఉంటే అన్ని నెంబర్స్తో మనకి వాటి యొక్క సమ్ చేసేసి డివైడెడ్ బై సమ్ ఆఫ్ నెంబర్ ఆఫ్ నెంబర్స్ అనేది మనం చేస్తాం. సో ఇక్కడ నుంచి తీసుకుంటే మనకి ఎంత వస్తుంది, ఇక్కడ 9 1s 9 2s 9 2s 18 అంటే మనకి ఇక్కడ 6 మిగులుతుంది. సో 6 అంటే మనకి 0 అనుకున్న పాయింట్ పెట్టాము కానీ 0 అవుతుంది, 60 అవుతుంది. సో ఇది ఎంత పోతుంది, 9 60 అనేది 9లో ఎన్ని టైమ్స్ పోతుంది, 9 6 54. సో ఆల్మోస్ట్ 6 టైమ్స్ పోతుంది. 54 అంటే మళ్ళీ 6 మిగులుతుంది, మళ్ళీ 0.0 వస్తుంది, మళ్ళీ 6 అంటే 2.66 అనేది దీని యొక్క వాల్యూ. అంటే దీని యొక్క మీన్ లేదా సగటు వచ్చేసి 2.66. సో దీని యొక్క మీన్ లేదా సగటు వచ్చేసి 2.66. ఇది ఫస్ట్ దాని యొక్క ఆన్సర్. మీన్ అడిగినప్పుడు ఈ విధంగా చేస్తాం, సమ్ ఆఫ్ నెంబర్స్ బై నెంబర్ ఆఫ్ నెంబర్స్. అంకెల మొత్తం బై అంకెల సంఖ్య. తెలుగులో అయితే అంకెల మొత్తం, అంకెలు అంటే ఎన్ని ఉన్నాయో వాటి యొక్క మొత్తము బై అంకెల సంఖ్య. ఇవి ఎన్ని అంకెలు ఉన్నాయో వాటి యొక్క సంఖ్య. సో ఇక్కడ ఎన్ని టోటల్ 9 ఉన్నాయి, వాటి యొక్క సమ్ వచ్చేసి 24 వచ్చేసింది. సో ఈ విధంగా. నెక్స్ట్ ఏంటిది మీడియన్. మీడియన్ లేదా దీన్ని తెలుగులో ఏమంటాం మనం, మధ్యగతం అంటాం. సో మీడియన్ లేదా మధ్యగతం మనకి అడిగినప్పుడు ఇది ఏ విధంగా చేస్తాము అంటే, ఇచ్చిన డేటా ఏదైతే ఉంటుందో దాన్ని మనం ఆరోహణ లేదా అవరోహణ క్రమం, అసెండింగ్ లేదా డిసెండింగ్ ఆర్డర్లో రాసుకోవాలి. సో నేను ఇప్పుడు ఏం చేస్తాను, అసెండింగ్ ఆర్డర్లో రాస్తాను, ఆరోహణ క్రమంలో రాస్తాను. అసెండింగ్ ఆర్డర్ అంటే తక్కువ నుంచి ఎక్కువకి నేను రాస్తాను. సో తక్కువ నుంచి తీసుకుంటే మనకి ఏముంది, 0, తర్వాత మనకి 1, తర్వాత 2 అనేది 1 2 3 టైమ్స్ వచ్చింది 2. సో 2 2 2. నెక్స్ట్ ఏంటిది మనకి ఇక్కడ ఒక 3 ఉంది. నెక్స్ట్ ఏంటిది మనకి ఇక్కడ 4 ఉంది. నెక్స్ట్ ఏంటిది 2 5s ఉన్నాయి. సో 5 5. సో ఇది మనకి ఒక అసెండింగ్ ఆర్డర్, ఆరోహణ క్రమం. సో దీనికి మనకి ఏం చేయాలి, దీంట్లో మనకి మిడిల్ టర్మ్ అనేది కనుక్కోవాలి. సో మిడిల్ టర్మ్ అనేది కనుక్కోవాలంటే ఇది సపోజ్ మనకి ఎన్ని అంకెలు ఉన్నాయి, ఎన్ని నెంబర్స్ ఉన్నాయి, 1 2 3 4 5 6 7 8 9. సో 9 నెంబర్స్ ఉన్నాయి. అంటే దాని యొక్క సంఖ్య ఏంటి, 9 నెంబర్స్. టోటల్ నెంబర్స్ వచ్చేసి 9 ఉన్నాయి. 9 అనేది ఏంటిది మనకి ఒక ఆడ్ నెంబర్, ఒక బేసి సంఖ్య. ఈ విధంగా బేసి సంఖ్యలు ఇచ్చినప్పుడు దాని యొక్క మధ్యగతం లేదా మీడియన్ కనుక్కోవాలంటే ఫార్ములా ఏంటిదంటే n+1/2. n+1/2 టర్మ్ ఏదైతే ఉంటుందో
అదే దాని యొక్క మధ్యగతం అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏంటంటే ఏంటి, టోటల్ ఎన్ని నెంబర్స్ ఉన్నాయి, ఎన్ని సంఖ్యలు ఉన్నాయి, 9 ఉన్నాయి. అంటే ఏమవుతుంది, 9 + 1/2 అంటే 10/2, దట్ ఈస్ 5th. ఈ వరుసలో లేదా ఈ సీక్వెన్స్లో 5th టర్మ్ ఏదైతే ఉంటుందో, 5వ సంఖ్య ఏదైతే ఉంటుందో అదే దీని యొక్క మధ్యగతం అవుతుంది. అంటే 1 2 3 4 5. సో ఈ 2 అనేది దీని యొక్క ఆన్సర్ అవుతుంది. ఈ 2 అనేది దీని యొక్క మధ్యగతం అవుతుంది. ఇన్ కేస్ మనకి ఇక్కడ ఆడ్ నెంబర్ ఆఫ్ నెంబర్స్ ఉన్నాయి, అంటే బేసి సంఖ్యల వరకు ఉన్నాయి మనకి. ఏంటంటే 9 అనేది బేసి సంఖ్య కాబట్టి బేసి సంఖ్య గల అంకెలు ఉన్నాయి. అలా కాకుండా మనకి ఇంకొక నెంబర్ ఎక్స్ట్రా యాడ్ చేసి కనుక ఇచ్చాడు అనుకోండి. సో సపోజ్ ఇంకొక నెంబర్ ఇక్కడ 6 అనుకుంటాను, ఎందుకంటే ఒక సీక్వెన్స్లో రాశాను కాబట్టి. ఇప్పుడు ఏమవుతుంది, టోటల్ 10 నెంబర్స్ అవుతాయి. ఇక్కడ మనకి 10 అనేది ఏంటిది, ఈవెన్ నెంబర్. 10 అనేది ఒక ఈవెన్ నెంబర్ లేదా సరి సంఖ్య. సరి సంఖ్యల అంకెలు ఉన్నప్పుడు దాని యొక్క మీడియన్ లేదా మధ్యగతం ఏ విధంగా కనుక్కుంటాము అంటే nth టర్మ్ ప్లస్ n/2th టర్మ్ ప్లస్ n/2 ప్లస్ 1th టర్మ్. సో డివైడెడ్ బై 2 చేస్తాం. సో nth టర్మ్ అంటే ఏంటిది 10. సో 10/2 ప్లస్ 10/2 ప్లస్ 1th టర్మ్ ఏవైతే ఉంటాయో వాటి యొక్క యావరేజ్ లేదా వాటి యొక్క సగటు అనేది కనుక్కుంటాం. 10/2 అంటే 5th టర్మ్. ఈ సీక్వెన్స్లో 5th టర్మ్ ప్లస్ అలాగే 10/2 అంటే 5, 5 + 1 అంటే 6. సో 6th టర్మ్. ఇది 5th, ఇది 6th టర్మ్. వాటి యొక్క యావరేజ్ లేదా సగటు చేస్తే మనప్పుడు దాని యొక్క మీడియన్ అనేది రావడం జరుగుతుంది. అంటే 5th టర్మ్ అంటే ఏముంది, ఇక్కడ మనకి ఈ సీక్వెన్స్లో 6 అనేది నేను ఎగ్జాంపుల్గా తీసుకున్నాను మీకు అర్థం అవ్వాలని. సో దీంట్లో 5th నెంబర్ వచ్చేసి 2 ఉంది, అలాగే 6th టర్మ్ వచ్చేసి 3 ఉంది. సో దీని యొక్క యావరేజ్ 5/2 అంటే 2.5 వస్తుంది. సపోజ్ ఈ సీక్వెన్స్కి కనుక మీడియన్ లేదా మధ్యగతం అడిగినప్పుడు దాని యొక్క ఆన్సర్ 2.5. ఎందుకు ఈ విధంగా చేశాము అంటే సరి సంఖ్యల అంకెలు ఉన్నాయి కాబట్టి, ఈవెన్ నెంబర్ ఆఫ్ నెంబర్స్ ఉన్నాయి కాబట్టి. ఈవెన్ నెంబర్ ఆఫ్ నెంబర్స్ ఉన్నప్పుడు దాని యొక్క మీడియన్ కనుక్కోవాలి అంటే n/2th టర్మ్ ప్లస్ n/2 ప్లస్ 1th టర్మ్ దాని యొక్క యావరేజ్ లేదా సగటు చేస్తే దాని యొక్క మీడియన్ రావడం జరుగుతుంది. n అంటే ఏంటిది, ఇక్కడ మనకి ఎన్ని నెంబర్స్ ఉన్నాయని చెప్పాను, టోటల్ 10 నెంబర్స్. సో 10/2 ఇక్కడ 10/2 ప్లస్ 1 అంటే 5th టర్మ్ ప్లస్ 6th టర్మ్. ఈ సీక్వెన్స్లో 5th టర్మ్ ప్లస్ 6th టర్మ్ యొక్క యావరేజ్ చేసి సరిపోతుంది. అలా కాకుండా లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్ నుంచి ఈక్వల్గా నెంబర్స్ అనేది కట్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక నెంబర్, ఇక్కడ ఒక నెంబర్ కట్ చేశాను, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఈ విధంగా కట్ చేసుకుంటూ వెళ్తే మనకి మిడిల్లో మనకి మిగిలితే కనుక సింగిల్ నెంబర్ మిగిలాలి. సింగిల్ నెంబర్ కనుక మిగిలింది అనుకోండి అదే మనకి మీడియన్ లేదా మధ్యగతం అవుతుంది. ఇన్ కేస్ 2 నెంబర్స్ కనుక మిగిలాయి అనుకోండి, 2 నెంబర్స్ కనుక మిగిలినట్లయితే దాని యొక్క యావరేజ్ లేదా సగటు కనుక్కుంటే మీరు సరిపోతుంది. అదేమో దాని యొక్క మధ్యగతం లేదా మీడియన్ అవుతుంది. సో ఈ విధంగా ఒక ఈవెన్ నెంబర్ ఆఫ్ నెంబర్స్ ఇచ్చినప్పుడు, అలాగే ఆడ్ నెంబర్ ఆఫ్ నెంబర్స్ ఇచ్చినప్పుడు, సరి సంఖ్యల అంకెలు ఇచ్చినప్పుడు, అలాగే బేసి సంఖ్యల అంకెలు ఇచ్చినప్పుడు వాటి యొక్క మీడియన్ లేదా మధ్యగతం ఏ విధంగా కనుక్కుంటామో చూసాం. సో నెక్స్ట్ వచ్చేసి మోడ్ అనేది ఏ విధంగా కనుక్కుంటామో చూద్దాం. సో దీన్ని స్క్రీన్ షాట్ తీసుకోండి. నెక్స్ట్ మోడ్ గురించి చూద్దాం. సో ఇది వచ్చేసి ఈవెన్ నెంబర్ ఆఫ్ నెంబర్స్ ఉన్నప్పుడు, సరి సంఖ్యలు గల అంకెలు ఉన్నప్పుడు దాని యొక్క మీడియన్ కనుక్కోవడానికి ఫార్ములా ఇది. ఇన్ కేస్ మనకి ఆడ్ నెంబర్ ఆఫ్ నెంబర్స్ ఉన్నప్పుడు దాని యొక్క ఈ మీడియన్ కనుక్కోవడానికి n+1/2th టర్మ్ కనుక్కుంటే సరిపోతుంది. లేదా లెఫ్ట్ ఈ సీక్వెన్స్లో అసెండింగ్ లేదా డిసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేసిన తర్వాత లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్ నుంచి ఈక్వల్ నెంబర్ ఆఫ్ నెంబర్స్ కట్ చేసిన తర్వాత మిడిల్లో మనకి సింగిల్ నెంబర్ మిగిలింది అనుకోండి, అదే మనకి మీడియన్ అవుతుంది. ఇన్ కేస్ 2 నెంబర్స్ కనుక మిగిలితే ఆ 2 నెంబర్స్ యొక్క యావరేజ్ లేదా సగటు కనుక్కుంటే సరిపోతుంది. సో నెక్స్ట్ చూడండి. సో ఇప్పుడు దీని యొక్క మీడియన్ మనకి ఎంత వచ్చింది? సో దీని యొక్క మీడియన్ వచ్చేసి మనకి ఎంత వచ్చింది, 2.5 వచ్చేసింది మనకి మీడియన్ అనేది. సో ఇక్కడ మనకి ఇవి కనుక్కోవాలంటే కొన్ని మనకి మీడియన్ అనేది ఒక దగ్గర అవసరం ఉంటాయి ఇన్ కేస్. సో 2.5. సో నెక్స్ట్ ఏంటిది మనకి మోడ్. సో మోడ్ అనేది ఏ విధంగా కనుక్కుంటాం? మోడ్ని తెలుగులో మనకి బహుళకం అంటాం.
సో మోడ్ అనేది ఏ విధంగా కనుక్కుంటాము అంటే ఇచ్చిన సీక్వెన్స్ వరుస క్రమం ఏదైతే ఉంటుందో దాంట్లో మోస్ట్లీ రిపీటెడ్ వర్డ్, ఎక్కువ రిపీటెడ్ నెంబర్, ఎక్కువగా ఏదైతే సంఖ్య అది మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతూ వస్తుందో అదే మనకి మోడ్ లేదా బహుళకం అంటాం. ఇప్పుడు ఈ సీక్వెన్స్లో చూసుకుంటే 2 చూడండి 1 2 3 ఇది 3 టైమ్స్ వచ్చేసింది. అండ్ అలాగే నెక్స్ట్ రిపీట్ అయిన టర్మ్ ఏంటిది 5 అనేది మనకి ఎన్ని టైమ్స్ వచ్చింది 2 టైమ్స్ వచ్చేసింది. సో ఈ రెండిట్లో కూడా మనకి ఎక్కువగా రిపీట్ అయినది ఏంటిది 2 అనేది రిపీట్ అయింది. సో 2 అనేది మ్యాక్సిమం టైమ్స్ రిపీట్ అయింది, ఎక్కువ సార్లు రిపీట్ అయింది కాబట్టి ఇదే మన దీని యొక్క మోడ్ అవుతుంది. ఇన్ కేస్ మనకి 5 కనుక ఇంకొక 5 ఉందనుకోండి, అది కూడా 5 కూడా 3 టైమ్స్ రిపీట్ అయింది అనుకోండి, అప్పుడు మోడ్ అనేది మనకి ఏమవుతాయి 2 and 5 అని చెప్తాం. మనకి మోడ్ అనేది ఒకటి కంటే ఎక్కువ కూడా ఉండొచ్చు, ఒకటే అని కాదు, ఒకటి కంటే ఎక్కువ 2 3 కూడా ఉండొచ్చు. మోడ్ అనేది ఏవైతే మనకి మ్యాక్సిమం టైమ్స్ రిపీట్ అవుతున్నాయో ఆ నెంబర్స్ అనేది మనం మోడ్ అని చెప్తాం. ఎక్కువ సార్లు రిపీట్ అయిన నెంబర్, మళ్ళీ వచ్చిన నెంబర్ని మనం మోడ్ లేదా బహుళకం అంటాం. అండ్ నెక్స్ట్ అలాగే రేంజ్ లేదా పరిధి, తెలుగులో అయితే మనం పరిధి అంటాం. సో రేంజ్ లేదా పరిధి కనుక్కోవాలి అంటే మనకి సీక్వెన్స్ ఏదైతే ఉందో దీంట్లో హైయెస్ట్ నెంబర్కి మరియు లోయెస్ట్ నెంబర్కి మధ్య డిఫరెన్స్, హైయెస్ట్ నెంబర్కి లోయెస్ట్ నెంబర్కి మధ్య భేదం కనుక్కుంటే అదే మనకి రేంజ్ అవుతుంది. సో హైయెస్ట్ నెంబర్ అనేది ఏంటిది మనకి ఇక్కడ, సో హైయెస్ట్ నెంబర్ ఎంత ఉంది 5 ఉంది, లోయెస్ట్ నెంబర్ ఏముంది 0 ఉంది. సో 5 - 0, సో దట్ ఈజ్ ఈక్వల్ టు 5. 5 అనేది దీని యొక్క రేంజ్ అవుతుంది. సో మనకి రేంజ్ అంటే పరిధి అంటే ఏంటిదంటే 0 నుంచి 5 వరకు నెంబర్స్ ఉన్నాయి అని చెప్పి అర్థం. మధ్యలో ఏమైనా రానివ్వండి, 0 నుంచి 5 వరకు నెంబర్స్ ఉన్నాయని చెప్పి అర్థం. జస్ట్ సింపుల్గా మనకి రేంజ్ కనుక్కోమంటే ఏం లేదు, హైయెస్ట్ మైనస్ లోయెస్ట్ చేయండి సరిపోతుంది. హైయెస్ట్ మైనస్ లోయెస్ట్, ఇది మనకి రేంజ్ అంటే. గరిష్ట మైనస్ కనిష్ట, కానీ గరిష్ట మరియు కనిష్టాల భేదంనే మనం రేంజ్ లేదా పరిధి అంటాం. సో నెక్స్ట్ మీన్ డీవియేషన్, మాధ్యమిక విచలనం అంటాం దీన్ని. మీన్ డీవియేషన్ లేదా మాధ్యమిక విచలనం. సో దీన్ని కనుక్కోవాలి అంటే దీని పేరులోనే ఉందిగా మనకి ఏముంది, మీన్ అనేది ఉంది. సో మీన్ డీవియేషన్ అంటే సింపుల్గా మనకి ఇచ్చిన సీక్వెన్సు మరియు మీన్ ఏదైతే ఉంటుందో ఆ 2 నెంబర్స్ మధ్య డిఫరెన్స్ తీసుకుంటాం. సో ఏ విధంగా అంటే చూడండి, సో మనకి ఇక్కడ ఏమొచ్చింది, మీన్ అనేది ఎంత ఉంది, దీన్ని మీన్ వచ్చేసి 2.66 ఉంది. సో మనకి సింపుల్గా 2.6 అనుకోండి. సో 2.6 మీన్ అనేది వచ్చింది. మీన్ డీవియేషన్ కనుక్కోవాలి అంటే ఈ సీక్వెన్స్లో ఏవైతే నెంబర్స్ ఉంటాయో ఆ నెంబర్స్కి, ఒక్కొక్క నెంబర్స్కి మరియు ఈ మీన్లో ఉన్న నెంబర్కి మధ్య డిఫరెన్స్ కనుక్కొని వాటి యొక్క సమ్ చేసి డివైడెడ్ బై ఎన్ని నెంబర్స్ ఉన్నాయో దానితో డివైడ్ చేస్తే మనకి సరిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ ఫస్ట్ నెంబర్ 2, ఇక్కడ 2.6, ఈ రెండింటికి మధ్య డిఫరెన్స్ ఎంత 0.6. నెక్స్ట్ ప్లస్ 4 2.6కి మధ్య డిఫరెన్స్ అంటే ఏంటి భేదం, 4 2.6 మధ్య డిఫరెన్స్ ఎంత 1.4. 0కి 2.6కి మధ్య డిఫరెన్స్ ఎంత 2.6. సో నెక్స్ట్ 5కి 2.6కి మధ్య డిఫరెన్స్ ఎంత 2.4. నెక్స్ట్ 3కి 2.6కి మధ్య డిఫరెన్స్ ఎంత 0.4. సో నెక్స్ట్ 2కి 2.6కి మధ్య డిఫరెన్స్ ఎంత 0.6. సో నెక్స్ట్ 1కి 2.6కి మధ్య డిఫరెన్స్ ఎంత 1.6. సో నెక్స్ట్ 2కి 2.6కి మధ్య డిఫరెన్స్ ఎంత 0.6. నెక్స్ట్ 5కి 2.6 మధ్య డిఫరెన్స్ ఎంత 2.4. సో కొంచెం కాంప్లికేటెడ్ అనిపిస్తే నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అనేది మీ ఓన్గా కూడా డేటా అనేది తీసుకొని ప్రాక్టీస్ చేయండి, మీకే అర్థమవుతుంది. సో డివైడెడ్ బై ఈ సమ్ ఏదైతే ఉంటుందో దీన్ని మనకి ఎన్ని నెంబర్స్ ఉన్నాయో అన్ని నెంబర్స్తో ఆ నెంబర్తో డివైడ్ చేయాలి. టోటల్ ఎన్ని నెంబర్స్ ఉన్నాయి సీక్వెన్స్లో, ఈ వరుసలో మనకి టోటల్ 9 నెంబర్స్ ఉన్నాయి కాబట్టి డివైడెడ్ బై 9 చేసామనుకోండి, అప్పుడు ఏంటిది మనకి మీన్ డీవియేషన్ అనేది రావడం జరుగుతుంది. సో వీటిని సమ్ చేయండి. 0.6 1.4 ఇది 2 అవుతుంది. 2 + 2.6 4.6, 4.6 2.4 7 అవుతుంది. 7 ఇది 0.4 0.6 అంటే ఇది 1, 7 + 1 8. 8 ఈ రెండు చూడండి 1.6
2.4 అంటే 4 అవుతుంది ఇక్కడ. 8 4 12, 12 ప్లస్ 0.6, 12.6. సో 12.6/9. దీన్ని ఇంకా ఈజీగా రాసుకోవాలంటే మనం ఏం రాసుకోవచ్చు, 126/90 అని చెప్పి రాసుకోవచ్చు. ఈ పాయింట్ కిందికి వెళ్తే 0 అవుతుంది కాబట్టి. సో దీన్ని మీరు డివైడ్ చేయండి. 330 342. సో 42/30. ఇంకా కట్ చేస్తే మనకి ఏ విధంగా వెళ్తుంది, ఇంకా కట్ చేసి 3 10s 3 14s. సో 14/10 అంటే మనకి సింపుల్ ఎంత, 1.4 అవుతుంది. సో ఫైనల్గా దీని యొక్క మీన్ డీవియేషన్ ఏమవుతుంది అంటే 1.4 ఆన్సర్ అవుతుంది. సో మీన్ డీవియేషన్ వచ్చేసి 1.4. సో మీన్ డీవియేషన్ వచ్చేసి మాధ్యమిక విచలనం వచ్చేసి 1.4. సో మనకి ఏ విధంగా వచ్చింది అర్థమైంది కదా. మనకి ఏదైతే మీన్ ఉంటుందో మీన్ అనేది మనకి 2.6. మనకి ఇచ్చిన ప్రతి ఒక్క నెంబర్ని ఈ రెండింటికి మధ్య డిఫరెన్స్ తీసుకోండి. నెగిటివ్ వస్తుందని చెప్పి మీరు ఆలోచించకండి, జస్ట్ డిఫరెన్స్ తీసుకొని రాసి యాడ్ చేయండి. ఆ 9 నెంబర్స్ ఉన్నాయి కదా, 9 నెంబర్స్కి వస్తాయి. డివైడెడ్ బై టోటల్ ఎన్ని నెంబర్స్ ఉన్నాయంటే 9 నెంబర్స్ ఉన్నాయి. సో డివైడెడ్ బై 9 చేయండి. ఫైనల్గా దీని యొక్క మీన్ డీవియేషన్ లేదా మాధ్యమిక విచలనం అనేది 1.4 వస్తుంది. అండ్ అలాగే వేరియన్స్ని ఏ విధంగా కనుక్కుందాము అంటే సేమ్ మీన్ని యూజ్ చేసుకొని మనం కనుక్కుంటాం. సో మనకి ఏవైతే మీన్ మరియు ఇదేంటిది ఇక్కడ సీక్వెన్స్లో వచ్చిన నెంబర్ని తీసేసినాక మనకు ఒక రిజల్ట్ అనేది సపోజ్ 2 నుంచి 2.6కి మధ్య డిఫరెన్స్ ఎంత, 0.6 వచ్చేసింది. సో అప్పుడు ఏం చేస్తాం అంటే దీని యొక్క సమ్ ఆఫ్ స్క్వేర్స్ అనేది చేస్తాం ప్రతి ఒక్క దానికి. సమ్ ఆఫ్ స్క్వేర్స్ అంటే ఏంటిది మనకి ఇక్కడ, ఇప్పుడు ఈ ఫస్ట్ నెంబర్స్కి మధ్య డిఫరెన్స్ 0.6 అంటే 0.6 హోల్ స్క్వేర్. సో నెక్స్ట్ 1.4 వచ్చేసింది, 1.4 హోల్ స్క్వేర్. సో నెక్స్ట్ 2.6 వచ్చేసింది, 2.6 హోల్ స్క్వేర్. సో నెక్స్ట్ 2.4 వచ్చేసి 2.4 హోల్ స్క్వేర్. సో నెక్స్ట్ 0.4 వచ్చేసింది, 0.4 యొక్క హోల్ స్క్వేర్. అండ్ అలాగే నెక్స్ట్ 0.6 యొక్క హోల్ స్క్వేర్. నెక్స్ట్ 1.6 యొక్క హోల్ స్క్వేర్. నెక్స్ట్ 0.6 యొక్క హోల్ స్క్వేర్. నెక్స్ట్ 2.4 యొక్క హోల్ స్క్వేర్ చేసి దీని యొక్క వాల్యూ మొత్తం చేసేసి టోటల్ నెంబర్ ఎన్ని నెంబర్స్ ఉన్నాయి, 9 నెంబర్స్ ఉన్నాయి కాబట్టి డివైడెడ్ బై 9 చేయండి. ఆ రిజల్ట్ ఏదైతే ఉందో అది మనకి వేరియన్స్ రావడం జరుగుతుంది. కొంచెం కాంప్లికేటెడ్ అనిపిస్తే మనకి సీక్వెన్స్ అనేది కొంచెం సింపుల్గానే ఇస్తాడు. ఒకటే సీక్వెన్స్ అనేది తీసుకున్నాం కాబట్టి జస్ట్ మనకి ఇక్కడ కొన్ని డెసిమల్స్లో వచ్చాయి, ఒకసారి మనకి డెసిమల్స్ కూడా రాకుండా ఉండొచ్చు. సో సింపుల్గా వేరియన్స్ అంటే ఏం లేదు, సమ్ ఆఫ్ స్క్వేర్స్, వర్గాల మొత్తం, ఏటి యొక్క వర్గాల మొత్తము అంటే మనకి ఏదైతే ఉంటుందో ఇక్కడ మనకి. సో మీన్ మరియు సీక్వెన్స్ నెంబర్, మీన్ మరియు నెంబర్కి మధ్య డిఫరెన్స్ ఏదైతే ఉంటుందో సమ్ ఆఫ్ స్క్వేర్స్. సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ దేని యొక్క సమ్ ఆఫ్ స్క్వేర్స్, మీన్ అండ్ డిఫరెన్స్ బిట్వీన్ నెంబర్స్. డిఫరెన్స్ ఆఫ్ మీన్ అండ్ నెంబర్కి మధ్య వాల్యూ చేసి దాని యొక్క సమ్ ఆఫ్ స్క్వేర్ చేసేసి ఎన్ అంటే మనకి ఏంటి, నెంబర్ ఆఫ్ నెంబర్స్. సో సమ్ ఆఫ్ నెంబర్స్ ఆఫ్ డిఫరెన్స్ ఆఫ్ మీన్ అండ్ నెంబర్. సో మీన్ నెంబర్కి మధ్య డిఫరెన్స్ చేసేసి వాటి యొక్క స్క్వేర్ చేసేసి కంప్లీట్గా మనకి యాడ్ చేసి నెంబర్ ఆఫ్ నెంబర్స్ ఎన్ని ఉన్నాయో దాంతో డివైడ్ చేస్తే మనకు వచ్చేదే వేరియన్స్. సో నెక్స్ట్ అలాగే మనకి స్టాండర్డ్ డివియేషన్, దీన్నే మనం ప్రాథమిక విచలనం అంటాం. సో స్టాండర్డ్ డివియేషన్ లేదా ప్రాథమిక విచలనం అనేది ఏ విధంగా కనుక్కుందాము అంటే సింపుల్గా చూడండి, దీని యొక్క ఫార్ములా ఏంటంటే సింపుల్గా అండర్ రూట్ వేరియన్స్ అంటాం. స్టాండర్డ్ డీవియేషన్ ఈజ్ ఈక్వల్ టు అండర్ రూట్ వేరియన్స్. సింపుల్ ఫార్ములా, స్టాండర్డ్ డీవియేషన్ ఈజ్ ఈక్వల్ టు అండర్ రూట్ వేరియన్స్. సపోజ్ మనకి క్వశ్చన్లో వేరియన్స్ అనేది 100 ఇచ్చాడు అనుకోండి, 100 కానివ్వండి, 121 కానివ్వండి, ఏదైనా ఈ విధంగా ఇచ్చినాడు అనుకోండి, అప్పుడు మనకి స్టాండర్డ్ డీవియేషన్ ఏమవుతుంది, అండర్ రూట్ 100 లేదా 121 ఇస్ అండర్ రూట్ 121. సో 100 అనేది దీని యొక్క స్క్వేర్ రూట్ అవుతుంది, 10 యొక్క స్క్వేర్ రూట్. సో దీని యొక్క అప్పుడు స్టాండర్డ్ డీవియేషన్ 10 అవుతుంది. అప్పుడు 121 ఇచ్చాడు అనుకోండి, దీని యొక్క ఆన్సర్ 11 అవుతుంది. ఇన్ కేసు మనకి
స్టాండర్డ్ డీవియేషన్ ఇచ్చేసి వేరియన్స్ కనుక్కోమన్నాడు అనుకోండి, జస్ట్ క్వైట్ ఆపోజిట్. బోత్ సైడ్ స్క్వేర్ చేసామనుకోండి, స్టాండర్డ్ డీవియేషన్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు వేరియన్స్ అవుతుంది. ఇన్ కేస్ మనకి వేరియన్స్ ఇచ్చేసి స్టాండర్డ్ డీవియేషన్ కనుక్కోమన్నా, స్టాండర్డ్ డీవియేషన్ ఇచ్చేసి వేరియన్స్ కనుక్కోమని సింపుల్ ఫార్ములా స్టాండర్డ్ డీవియేషన్ ఈజ్ ఈక్వల్ టు అండర్ రూట్ వేరియన్స్ అని చెప్పి గుర్తుంచుకోండి, సరిపోతుంది. స్టాండర్డ్ డీవియేషన్ ఈజ్ ఈక్వల్ టు అండర్ రూట్ వేరియన్స్. ఈ రెండిట్లో ఏ యొక్క వాల్యూ ఇచ్చినా రిమైనింగ్ వాల్యూ అనేది రావడం జరుగుతుంది. సో ఇది ఒక 7. దీంట్లో ఇంకొకటి ఉంది, ఒక పాయింట్ చూడండి, అది కూడా మనకి అప్పుడప్పుడు అడగవచ్చు మనకి ఎగ్జామ్లో. దీంట్లోనే 8th దాని కింద యాడ్ చేసుకోండి. కోఎఫిషియంట్ ఆఫ్ వేరియన్స్. సో దీని యొక్క ఫార్ములా ఏంటిది అంటే మనకి, సో కోఎఫిషియంట్ ఆఫ్ వేరియన్స్ ఫార్ములా ఏంటిది అంటే మనకి స్టాండర్డ్ డీవియేషన్ బై మీన్ ఇంటూ 100. ఇది కూడా ఇంపార్టెంట్, అప్పుడప్పుడు అడగవచ్చు మనకి. దీంట్లోనే మనకి ఏ రెండు వాల్యూస్ ఇచ్చేసి ఇంకో వాల్యూ అడిగినా మనకి సరిపోతుంది. కోఎఫిషియంట్ ఆఫ్ వేరియన్స్ ఈజ్ ఈక్వల్ టు స్టాండర్డ్ డీవియేషన్ బై మీన్ ఇంటూ 100. సో స్టాండర్డ్ డీవియేషన్ ఎంత వస్తుందో దాని యొక్క సింపుల్గా మనకి ఇలాంటి ఫార్ములాస్కి ఇలాంటి సీక్వెన్స్ అనేది మనకి మ్యాక్సిమం ఇవ్వడు. ఈ మూడిట్లో మనకి ఏదో ఒక 2 వాల్యూస్ ఇస్తాడు, రిమైనింగ్ వాల్యూ కనుక్కోమంటాడు. సపోజ్ మనకి కోఎఫిషియంట్ ఆఫ్ వేరియన్స్, స్టాండర్డ్ డీవియేషన్ ఈ రెండు ఇచ్చేసి మీన్ కనుక్కోమనవచ్చు. మీన్ స్టాండర్డ్ డీవియేషన్ ఇచ్చేసి కోఎఫిషియంట్ ఆఫ్ వేరియన్స్ అనుకోవచ్చు. సో ఏ విధంగా అడిగినా ఫైనల్గా కోఎఫిషియంట్ ఆఫ్ వేరియన్స్ ఈజ్ ఈక్వల్ టు స్టాండర్డ్ డీవియేషన్ బై మీన్ ఇంటూ 100. ఇక్కడ కూడా అంతే, స్టాండర్డ్ డీవియేషన్ ఈజ్ ఈక్వల్ టు అండర్ రూట్ వేరియన్స్. ఈ రెండిట్లో మనకి ఏ ఒక్క వాల్యూ ఇచ్చేసి ఇంకో వాల్యూ అని అడగవచ్చు, లేదా మనకి ఇది అని అడగవచ్చు. కోఎఫిషియంట్ ఆఫ్ వేరియన్స్ ఈజ్ ఈక్వల్ టు స్టాండర్డ్ డీవియేషన్ బై మీన్ ఇంటూ 100. ఈ మూడిట్లో 2 వాల్యూస్ ఇచ్చేసి ఒక వాల్యూ అడగవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ స్టాటిస్టిక్స్కి సంబంధించిన వీడియో. దీంట్లో మీకు 1 to 2 క్వశ్చన్స్ తప్పకుండా రావడం అనేది జరుగుతుంది. అలాగే మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్.